ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాడండి. మనం ఈ లోకంలో మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము మంచి చేస్తే మంచి ఫలాలు ఇస్తాడు, చెడు చేస్తే దానికి తగిన జీతం అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు. మనం ఈ లోకంలో మనుషుల దగ్గర పాపం చేసి ఏదో ఒక చెప్పి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడి దృష్టి నుంచి మనం తప్పించుకోలేమండి. మనం అనుకుంటూ ఉంటాం, మనం రహస్యంగా పాపం చేస్తున్నాము, నన్నేం మనుషుడు చూడలేదు, నేను ఈ బండ దగ్గర ఉన్నాను లేదా ఇంట్లో ఉన్నాను, నేను చేసే తప్పు ఎవరికి కనబడటం లేదు, ఇది నాకు అడ్డుగా ఉందని మనం అనుకుంటూ ఉంటాం. మనుషుల దగ్గర నుంచి మనం తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడు చూపుల నుంచి మనం తప్పించుకోలేమండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుడు ఆలస్యమైన అద్భుతాలు చేసే నమ్మదగిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా పాపమే ఉంది, సాతానే ఏలుతుంది. సాతానే దేవుడి దగ్గరికి వచ్చి, నేను ఈ లోకం ఉన్న మహిమని నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కు అని సాతానే దేవుడికి చెప్పిందంటే, సృష్టించిన సృష్టికర్తనే మొక్కమని సాతాను ప్రేరేపించినంత యేసయ్యను కూడా సాతాను శోధించింది. అయితే దేవుడు జయించారు, మనల్ని కూడా జయించమని భరోసా ఇస్తున్నారు. నేను నీలో ఉంటాను, నీ శరీరంలో నాకు చోటు ఇవ్వు, పరిశుద్ధంగా జీవించు, ఈ లోకంని జయించే శక్తిని నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఈ లోకంలో చూస్తున్న దేవుడిని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మీరు చూస్తూ ఉన్నారయ్యా. ఈ లోకంలో అన్యాయానికే రోజులున్నాయి, చెడుతనానికే రోజులున్నాయి, పాపానికే రోజులున్నాయి. ఈ లోకంలో చెత్తకే రోజులున్నాయి, మంచికి రోజులు లేవయ్యా. మీరు చూస్తూ ఉన్నారయ్యా. మీరు నీతి గల దేవుడు. ప్రతి ఒక్కసారి వేసే తీర్పు అనేది జరుగుద్ది. ఈ లోకంలో వేసే కోర్టుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ మీ జడ్జిమెంట్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము భయముతో భక్తితో, భయము ప్లస్ భక్తి రెండు కలిగి మీ దగ్గర మేము విశ్వాసం కలిగి విధేయత కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.